రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పాలి. సమస్యల వలయంలో కూడా గురుకులాలకు సంబంధించిన విద్యార్థినులు అట్లాగే సర్కారీ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఆగమవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము గురుకులాల్లో అయితే పిల్లలకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అట్లాగే పాము కాటుకి గురయ్యి చనిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఈ మధ్యకాలంలో చాలా వరకు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే పాము కాటుకు బలైనటువంటి విద్యార్థుల చనిపోవడాలు గురుకులాల్లో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇదివరకు 10 సంవత్సరాల డేటా కనుక చూసుకుంటే ఎప్పుడు గురుకులాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. పదుల సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ అయితే 1000కి దగ్గరగా కూడా గురుకులాలను తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అదే గురుకులాల్లో సీటు సంపాదించేందుకు గత ప్రభుత్వ హయాంలో క్యూలు కట్టేవాళ్ళు. గురుకులాల్లో చదువుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అట్లాగే తల్లిదండ్రులు కూడా గురుకులాల్లో జాయిన్ చేయడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని, అంటే సంక్షేమ శాఖలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అంటే మీన్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు దాంట్లలో ఉత్తీర్ణులైతే అక్కడ సీట్ వస్తుంది. ఈ తతంగాన్ని అంతా, అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలా వచ్చేటువంటి వాటిని కూడా బాగా ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో గురుకులాలకు సంబంధించిన పూర్తిగా ఆ వ్యవస్థ అంతా కూడా ఆగమైందని చెప్పాలి. అట్లాగే సర్కారు బడుల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కూడా కంప్లీట్గా వాళ్ళకి అందడం లేదనేసి చెప్పాలి. దీంతో కనీసం అస్వస్థకు గురయ్యారు, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని కాదు, కంప్లీట్గా పిట్టల్లా రాలుతున్నారనేసి చెప్పాలి. అంటే అసలు చిన్నపిల్లల మనస్తత్వం కావచ్చు, చిన్నపిల్లల అంటే విద్యార్థినుల భవిష్యత్తు ఆగమైపోతుందని చెప్పాలి. అట్లాగే వాళ్ళు ఈ పాఠశాలలో చదువుకోవడానికి వచ్చి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు బలవుతున్నారనేసి చెప్పాలి. గురుకులాల్లో పాము కాటుకు బలవుతున్న సిచ్యువేషన్స్ ఈ మధ్యకాలంలో మనం చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూసాము. కొన్ని మన కేస్ స్టడీస్గా మన వరకు వచ్చినటువంటి కేస్ స్టడీస్ని అయితే మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. పెద్దంపేట స్కూల్లోనైతే పాము కాటుకు 2 మృతి చెందిన ఘటన, అట్లాగే 4 అస్వస్థత. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అన్నం తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ పడకపోవడం కావచ్చు, అస్వస్థకు గురి కావడం కావచ్చు. అచ్చంపేటకు సంబంధించిన గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు పాము కాటుతో చనిపోయినటువంటి పరిస్థితి. ఒక 4 నెలల కిందట మనం చూసుకుంటే కూడా భువనగిరికి సంబంధించిన గురుకులాల్లో ఒక విద్యార్థికి అస్వస్థకు గురైతే జ్వరం వచ్చి దగ్గు సర్ది ఇలా అయితే తనకు సంబంధించిన తోటి విద్యార్థినులు వాళ్ళకు తెలిసినటువంటి మెడిసిన్ని ఇవ్వడం చేశారు. కానీ దానికి అంటే సొంతంగా ఉన్నటువంటి చికిత్సను ఫాలో అయ్యారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు, అంటే పిల్లలకి బాగాలేకపోతే గురుకులాల్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే తల్లిదండ్రులకు విద్యార్థినులను చూడడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఏ రోజు కూడా విద్యార్థినుల దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ని అలో చేయడం ఉండదు. కేవలం సెకండ్ సాటర్డే మాత్రమే. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి ఫుడ్ తీసుకొచ్చినా, లేదంటే తల్లిదండ్రులను వాళ్ళని చూడాలనుకున్నా, ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పండుగలకు పబ్బాలకు తీసుకెళ్లాలనుకుంటున్నా కూడా కేవలం సెకండ్ సాటర్డే మాత్రమే అక్కడ అలౌడ్ ఉంటుంది పేరెంట్స్కి. కాబట్టి సెకండ్ సాటర్డే రోజు వచ్చి విద్యార్థినులకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళని చూడడం కావచ్చు, వాళ్ళ యోగక్షేమాలను కనుక్కోవడం కావచ్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు పిల్లలు, ఈ రోజున్న పిల్లలు రేపేమవుతున్నారో తెలియట్లేదు. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు గురుకులాల్లో నెలకొంది. ఎందుకంటే ఈ 6 నెలల సంధి మనం గనక చూసుకుంటే గురుకులాల్లో పిల్లల అస్వస్థలు కావచ్చు, అస్వస్థకు గురి కావడం కావచ్చు, లేదంటే వాళ్ళు చనిపోయేటువంటి అక్కడి వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కావచ్చు చోటు చేసుకుంటున్నాయి. గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా అంటే ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఒకప్పుడు గురుకులాల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి పోటీ పడే తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని గురుకులాలకు పంపించాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు గురుకులాల్లో నెలకొందని చెప్పచ్చు. కేస్ స్టడీస్లో భాగంగా పెద్దంపేట స్కూల్లో పాము కాటుతో 2 మృతి చెందారు, అట్లాగే 4 అస్వస్థకు గురయ్యారు. అట్లాగే నిన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లి గురుకులంలో విద్యార్థిని మృతి చెందడం జరిగింది. అంటే పాము కాటుతోనే, అంటే
ప్రతి గురుకులాలు ఎలా ఉంటాయంటే కొంత సిటీకి అవుట్స్కట్స్లో కావచ్చు, సో ఏ జిల్లాల్లోనైనా ఆయా ప్రాంతానికి సంబంధించిన కొంత చివర్లో గురుకులాలు ఉండడం, గురుకులాలకు సంబంధించిన బిల్డింగ్స్ ఉండడం జరుగుతుంది. ఆ సరౌండింగ్స్లో కొంత ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి జాగాలనే ఎక్కువగా గురుకులాలు ఉంటుంటాయి. ఎందుకంటే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి సంబంధించిన స్టడీస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి పెట్టేటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ఎన్సీసీ ఇట్లాంటి యాక్టివిటీస్లో కూడా పిల్లలు చాలా చక్కగా చాలా చురుగ్గా మంచి అట్మాస్ఫియర్లో చదువుకుంటారన్న ఒక ఉద్దేశంతో చాలా వరకు గురుకులాలు చాలా ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు, లేదంటే ఆ ప్రాంతానికి అంటే ఎక్కువగా జనసాంద్రం ఉండేటువంటి ప్లేసెస్కి చాలా దూరంగా గురుకులాలను తీసుకోవడం జరుగుతుంది. అంటే అట్లాంటి బిల్డింగ్స్లోనే రెంట్కి తీసుకొని గురుకులాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదివరకు ఉన్నటువంటి గురుకులాల్లో అలాగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అలాంటి బిల్డింగ్స్లో కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ఆ సరౌండింగ్స్లో నీట్నెస్ లేకపోవడం కారణంగా, అపరిశుభ్రంగా ఉండడం కారణంగా, సో వాళ్ళకి సంబంధించిన ఫుడ్లో కాస్త శుభ్రత లేకపోవడం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయనేసి కూడా మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ మేరకు, మనకందుతున్నటువంటి సమాచారం మేరకు మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 11న కూడా సుల్తానాబాద్ గురుకులంలో విద్యార్థిని పాము కాటుకు. అంటే అసలు ఏమవుతుంది, విద్యార్థినులు ఇలా పాము కాటుతో చనిపోవడం ఏంటి అంటే, ఆ సరౌండింగ్స్ నీట్గా ఉండకపోవడం కారణంగా పాములు పొదల్లో నుంచి కావచ్చు, లేదంటే అటు సరౌండింగ్స్లో ఉన్నటువంటి జాగాల నుంచి కావచ్చు గురుకులాల్లోకి వస్తుంటే, మరి గురుకులాల్లో సెక్యూరిటీగా ఉండాల్సిన వాళ్ళు కావచ్చు, విద్యార్థినులను చూసుకోవాల్సిన టీచర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఏం చేస్తుంది అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం రేజ్ అవుతుంది. వరుస ఘటనలతోనైతే అక్కడ గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు భయాందోళన చెందేటువంటి సిచ్యువేషన్సే ఇప్పుడు గురుకులాల్లో నెలకొంది. తల్లిదండ్రులు కూడా గురుకులాలను పిల్లల్ని పంపించడానికి కూడా చాలా వరకు భయపడుతున్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఘటన జరిగేటప్పుడు హడావిడి ఇప్పుడు ఒక ఘటన జరగగానే అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే సర్కార్కి సంబంధించిన అధికారులు కావచ్చు అక్కడికి విజిట్ చేయడం, ఎట్లా ఉంది ఏంటి రివ్యూ మీటింగ్స్ లాంటివి ఏదో ఏర్పాటు చేసి హడావిడి చేసి ఆ స్కూల్కి సంబంధించిన ఫెసిలిటీస్ని మేము అరేంజ్ చేస్తాము, సో ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాము అన్న మాటలు చెప్తూ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ 9 నెలలుగా మనకు ఒకసారి కనుక మనం చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా మనకి విద్యాశాఖ మంత్రి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పాలి. రేవంత్ రెడ్డి సర్కారు, సో 6 గ్యారంటీలతో హయాంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు విద్యా వ్యవస్థను కంప్లీట్గా అంటే గాలికి వదిలేసిందనేసి చెప్పాలి. గాడిన పెట్టాల్సిన సర్కారే గాలికి వదిలేయడంతో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయనేసి విద్యా వాలంటీర్స్ కావచ్చు, లేదంటే విద్యావేత్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే అక్కడ చదువుకునేటువంటి విద్యార్థినులు కూడా మేము పోము, అసలు గురుకులాల్లో మేము చదువుకోము, సో ఉన్నదో లేదో దీని గంజో గట్టుకొనో తాగేసి ఇంట్లోనే ఉండేసి మనకి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సర్కారీ స్కూల్లో చదువుకుంటామనేసి చెప్తున్నారు. సో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, లేదంటే కాస్త గురుకులాల్లో విద్య అంటే అక్కడనే పిల్లలు ఉండి చదువుకుంటే తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, చాలా బాగా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తారు, అన్ని కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా అక్కడ గురుకులాల్లో ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఉదయాన్నే 5 గంటలకి 4:30కి పిల్లల్ని లేపడం కావచ్చు, వాళ్ళ కాలకృత్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దాని తర్వాత యోగా చేయడం కావచ్చు, ఆ యోగా అనంతరం వాళ్ళకి అల్పాహారంగా టిఫిన్స్ పెట్టడం, అంటే డైలీ ఒక టిఫిన్ మెనూ అంటూ ఒకటి ఉంటుంది. సో ఈ రోజు పెట్టినటువంటి ఫుడ్ రేపు పెట్టకపోవడం, రేపు పెట్టినటువంటి అట్లా వారంలో 7 రోజులకు సంబంధించిన అల్పాహారానికి సంబంధించి, మధ్యాహ్న భోజనానికి సంబంధించి, ఈవినింగ్ స్నాక్స్కి సంబంధించి, ఎందుకంటే
ఈవినింగ్ స్నాక్స్ తింటే బలంగా ఉంటారనేసి మొలకెత్తినటువంటి గింజల్ని కూడా అంటే గుడాలు కావచ్చు, శనగలు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, ఇట్లాంటివి స్నాక్స్ రూపంలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో లేదంటే అరటిపండు, పాలు అట్లాంటివి ఇవ్వడం. సో నైట్ డిన్నర్ చేయించి 8 గంటల సమయంలో 7:30 నుంచి 8 గంటల సమయంలో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులను కంప్లీట్గా వాళ్ళకు డిన్నర్ ఏర్పాటు చేసేసి అది చేసిన తర్వాత కాసేపు కొంత ప్రేయర్ చేయించి వాళ్ళను పడుకోబెట్టడం జరుగుతుంది. ఇట్లా ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. చదువుతో పాటు వాళ్ళకి ఫుడ్ అందించే విషయంలో అంటే మంచి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ని అందించే విషయంలో కావచ్చు, వాళ్ళకి బుక్స్ కంప్లీట్గా ఫ్రీ ఇవ్వడం కావచ్చు, లేదంటే సో అక్కడ ఉన్నటువంటి టీచర్లు చాలా సీనియర్ మోస్ట్ టీచర్లు కావచ్చు. ఇట్లా ఉండడం వల్ల గురుకులాలకు గత ప్రభుత్వ హయాంలో చాలా మంచి పేరుండే గురుకులాలకి సెక్రటరీగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకి గురుకులాలకు గతంలో సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు ఒక సిస్టమాటిక్ ఉండే, కంప్లీట్గా ఆ సిస్టమ్ ప్రకారమే గురుకులాలన్నీ రన్ అవుతుండే. గురుకులాల్లో సీట్ల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా పోటీ పడేవారు. అక్కడ చదువుకుంటున్నారంటే ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. అలాంటి గురుకులాల్లో ఇప్పుడు పిల్లల్ని జాయిన్ చేయాలన్నా, పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఇటు విద్యార్థులు భయపడుతున్నారు, అటు పేరెంట్స్ కూడా అంటే తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి మాత్రం నెలకొంది. సో అస్వస్థకు గురి కావడం ఒక ఎత్తు అయితే పిల్లలను బలి తీసుకోవడం మరో అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ పాము కాటుతో చనిపోయే విద్యార్థినుల సంఖ్య చాలా ఎక్కువగా అయిపోతుంది. దానికి పెద్దంపేట స్కూల్లో పాము కాటుతో 2 మృతి, ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా గాలిపల్లి గురుకులంలో కూడా ఇంకొకరు విద్యార్థి కూడా పాము కాటుతో మృతి చెందారు. అట్లాగే ఈ నెల 11వ తేదీన సుల్తానాబాద్ గురుకులంలో కూడా విద్యార్థిని ఇదే పాము కాటుతో చనిపోయారు. అంటే సరౌండింగ్స్ నీట్గా లేకపోవడం కారణంగానే పురుగు, బూచి కావచ్చు, లేకపోతే పాములు కావచ్చు గురుకులాల్లోకి ఎంటర్ అవుతుంటాయి. సో ఇలా ఎంటర్ కాకుండా ఇదివరకు గవర్నమెంట్స్లో లేవా అంటే సో ఎక్కడుండాల్సిన గురుకులాలు అక్కడే ఉన్నాయి. అప్పటి గవర్నమెంట్ హయాంలో కూడా అక్కడే ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ హయాంలో బిల్డింగ్స్ అక్కడే ఉన్నప్పటికీ కూడా పరిశుభ్రత లోపం కావచ్చు, వాటిని పట్టించుకునే నాదుడు లేకపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకు పెట్టేటువంటి ఫుడ్లో అంత నాణ్యత లేకపోవడం, అపరిశుభ్రంగా ఫుడ్ పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడంతో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు అస్వస్థకు పిల్లలు ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా గురి కావడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో సెక్యూరిటీ లోపం కారణంగా ఇలాంటి పాములు చొరబడడం కావచ్చు, పిల్లల్ని కాటు వేసి వాళ్ళు చనిపోయేదాకా సిచ్యువేషన్ని లాక్కుంటూ వస్తున్నాయంటే నిజంగా రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థ ఆగమవుతుందనేసి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్స్గా తీసుకొని సో విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా మరి విద్యా రంగంలో జరుగుతున్నటువంటి ఒక కుట్ర అనుకోవాలా, లేదంటే అసలు విద్య, వైద్యం ఈ రెండు ఏ రాష్ట్రంలోనైతే ఫ్రీగా అందిస్తారో ఆ రాష్ట్రం నిజంగా అభివృద్ధి బాటలో నడుస్తుంది అన్న మాటలు ఎక్కడ పోయాయి? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్ర సర్కార్ ఏర్పడి అంటే రేవంత్ రెడ్డి హయాంలోకి వచ్చాక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విద్యా వ్యవస్థను ఎక్కడికో తీసుకెళ్తాం, విద్యార్థులకు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకు కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం నిరుద్యోగులకు సంబంధించి, అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా ప్రభుత్వ స్కూళ్ళను ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం, గురుకులాలను ఇంకా పెంచుతాం, గురుకులాల్లో ఫెసిలిటీస్ పెంచుతాం, ఇట్లాంటివన్నీ మాటలు చెప్తూ కాస్త హయాంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా రేవంత్ రెడ్డి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడ గురుకులాలను అంటే గురుకులాల్లో పిల్లలు చదవడం వల్ల అటు గురుకులాల్లో చదివేటువంటి పిల్లలకు అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు మధ్య ప్రేమలు తగ్గిపోతాయి అన్న ఒక మాట కూడా లేవనెత్తడం జరిగింది. ఈ మాట సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు చాలా వరకు చర్చకు వచ్చిన అంశం ఇది. ఎందుకంటే అంటే ఫ్యూచర్లో గురుకులాలను లేకుండా అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణ రాష్ట్రంలో అన్న మాటలు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే గురుకులాలకు చాలా క్రేజ్ ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరింత స్ట్రెంథెన్ అయ్యాయి. గురుకులాల్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అసలు సీట్లు దొరకకపోవడం కావచ్చు, లేదంటే గురుకులాల్లో పేరెంట్స్ కూడా చాలా కాళ్ళ వేళ్ళ పడి అక్కడ మా పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి సో ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఖచ్చితంగా 2 పిల్లల్ని లేదంటే
నలుగురు పిల్లల్ని గురుకులాల్లో జాయిన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. మంచిగా పిల్లలు కూడా అదే రేంజ్లో చదువుకొని అంతెందుకు ఒక 4-5 సంవత్సరాల కిందకడ కనుక మనం చూసుకుంటే మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళు కావచ్చు, లేదంటే బయట గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, వీటన్నింటికంటే కూడా గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ 10th క్లాస్లో మెరిట్ సాధించారు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, సెకండ్ ర్యాంక్ కావచ్చు, ఇట్లాంటి ర్యాంక్స్ అన్నీ కూడా గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్కే దక్కాయి. ఆ స్టూడెంట్సే వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని చెప్పొచ్చు. గురుకులాలకు అంత ఘనత ఉండే, అంత గర్వకారణంగా గురుకులాల్లో ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఘనత కూడా గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్కి దక్కింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం కంప్లీట్గా గురుకులాలేంటి, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కారీ స్కూళ్ళల్లో కావచ్చు, లేదంటే గురుకులాల్లో కావచ్చు, కంప్లీట్గా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఆగమైందని చెప్పాలి. అప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో టీచర్స్ కావచ్చు లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నెలకొంది. అంటే పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు చదువు చెప్పేటువంటి టీచర్లు ఆ రేంజ్ ఆ సంఖ్యలో లేకపోవడం. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి దాదాపు ఒక 6 మంది టీచర్స్ ఉండాలి, కానీ కేవలం 1-2 టీచర్స్తో కూడా గురుకులాలు రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. గురుకులాల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ని ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ నింపకపోవడం కారణంగా ఇంతకు ముందు ఉన్నటువంటి టీచర్లను బదిలీ చేయడం కావచ్చు, లేదంటే తీసేయడం కావచ్చు, ఇలాంటి కారణాల చేత గురుకులాల్లో కంప్లీట్గా విద్యకు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ దూరం అవుతున్న సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 2:1, 1:1 కావచ్చు, 1:2 కావచ్చు, ఈ రేషియో ప్రకారం గురుకులాల్లో పనిచేసేటటువంటి ఈ రేషియో ప్రకారం సెలెక్ట్ అయినటువంటి టీచర్లు కూడా రోడ్ ఎక్కారు. సో ఎప్పుడు మాకు పోస్టింగ్ ఇస్తారు, ఎప్పుడు మేము తొందరగా మేము వెళ్ళి, అంటే మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఆలస్యం చేయడం కారణంగానే మేము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఇంకా మాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో అక్కడ జాయిన్ చేసుకుంటామని ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంకా స్కూళ్ళకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మాకు నెలకొందని రోడ్డు గురుకులాల్లో జాయిన్ అవ్వాలని పని చేస్తానని వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి గురుకులాల్లో టీచర్స్ మాత్రం రోడ్డు ఎక్కినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా వాళ్ళు ధర్నాకు దిగారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కూడా, కార్యాలయం ముందు కూడా వాళ్ళు ధర్నాలు నిరసనలు తెలిపినటువంటి సిచ్యువేషన్. చాలా వినూత్న రీతిలో మోకాళ్ళ మీద కూర్చొని కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్లు, అంటే అక్కడ పని చేయాలనుకున్నటువంటి టీచర్లు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళు చాలా నిరసన తెలిపినటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా అలసత్వం వహించిందని చెప్పొచ్చు. కంప్లీట్గా ఇటు విద్యార్థులు ఉన్నప్పటికీ టీచర్లను దూరం చేస్తూ, టీచర్లను అక్కడ అపాయింట్ చేయకుండా ఫస్ట్ విద్యకు దూరం చేసింది విద్యార్థులను. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందించకపోవడం కారణంగా అస్వస్థకు గురి కావడం, వామిటింగ్స్ అవ్వడం, పిల్లలు ఏకంగా 20-21 మంది కూడా హాస్పిటల్స్లో జాయిన్ చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి దాపురించింది. ఆ తర్వాత చూసుకుంటే కంప్లీట్గా విద్యార్థులు ఏకంగా చనిపోయే కాడికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కరెక్ట్గా లేకపోవడం, సెక్యూరిటీ లోపం కారణంగా పిట్టల్లా రాలుతున్నారని చెప్పాలి. సో ఈ పండగకు వస్తాడేమో, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి 2వ శనివారం మా బిడ్డను చూసుకుందామని ఎంతో ఆనందంతో, ఎంతో ఆశతో అక్కడి వరకు వస్తున్న తల్లిదండ్రులకు నిరాశ మిగులుతుంది. సో కన్న బిడ్డల్ని శవమై చూడడంతో సో గుండె పగిలేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సో కడుపు కోత మిగులుస్తున్నాయి ఈ గురుకులాలు అనేసి చెప్పొచ్చు. ఇదంతా అంటే వీళ్ళ చనిపోవడానికి కారణం అంతా కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారే పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి, అంటే ప్రభుత్వం ఏర్పడి సర్కారు ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 8 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా 9 నెలలు అవుతున్నా కూడా మంత్రి లేకుండా, ఒక విద్యాశాఖ మంత్రి లేకుండానే ఇటు గురుకులాలు కావచ్చు, లేదంటే సర్కారీ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మంత్రి కనుక ఉంటే మంత్రి, ఆ తర్వాత కలెక్టర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు, లేదంటే స్కూల్ ఆఫ్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండి
ఎప్పటికప్పుడు ఒక 2 నెలలకో నెలకో 3 నెలలకో రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఈ రివ్యూ మీటింగ్స్లో చెప్పేటువంటి విషయాలను కావచ్చు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. లేదంటే ఒకవేళ మంత్రి ఉంటే ఈ స్కూళ్ళకు ఆయా స్కూళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్కి సౌకర్యాలను విద్యార్థులకు అందించే విషయంలో ఒక ఫండ్ని రిలీజ్ చేయడం కావచ్చు స్కూళ్ళకు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ వీటన్నింటిలో ఒక కోఆర్డినేషన్ అంటే అనుబంధ శాఖలతో విద్యాశాఖకు ఒక కొరవడిన కోఆర్డినేషన్ అని చెప్పాలి. ఈ కోఆర్డినేషన్ లేకపోవడం కారణంగానే విద్యార్థులకు అందాల్సిన చదువు కావచ్చు, విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలు కావచ్చు, సో విద్యార్థులను అక్కడ తల్లిదండ్రులు వదిలిపెట్టిన తర్వాత ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా, ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాల్సిన సెక్యూరిటీని అందించాల్సిన టీచర్లు కావచ్చు, అక్కడ సెక్యూరిటీలు కావచ్చు కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యారనేసి చెప్పాలి. అందుకే ఇటు విద్యార్థులు పిట్టల్లా రాలిపోయే సిచ్యువేషన్కి, అంటే నిజంగా చెప్పాలంటే ఇది గురుకులాల్లో సర్కారీ హత్యలుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కంప్లీట్గా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారనేసి చెప్పాలి. ఇటు టీచర్లు లేకపోవడం కారణంగా విద్యకి దూరం అవుతున్నారు. ఎట్లా చదువుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే విద్యను చెప్పే విషయంలో బుక్స్ ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది, లేదంటే సబ్జెక్టు వైజ్గా మ్యాథ్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన టీచర్లు వచ్చి ఆయా క్లాసులు చెప్తేనే పిల్లలు చాలా మంచిగా అర్థం చేసుకొని ఎగ్జామ్స్కి అటెండ్ అవుతుంటారు. అలాంటిది దాదాపు 9 నెలలు గడుస్తున్నా, అంటే జూన్ నుంచి ఒకవేళ మనం స్కూళ్ళు స్టార్ట్ అయినాయి అనుకున్నా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాదాపు 4 నెలలు గడుస్తున్న గురుకులాల్లో కావచ్చు, సర్కారీ బడుల్లో కావచ్చు కావాల్సిన టీచర్లు లేకపోవడం కారణంగా వాళ్ళకు విద్య కంప్లీట్గా దూరం అవుతుంది. అట్లాగే వాళ్ళకు ఇప్పుడు సర్కారీ బడుల్లో కూడా మిడ్ డే మీల్స్ అంటూ మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. ఒక గుడ్డు కావచ్చు, లేదంటే తెల్లన్నం కావచ్చు, పప్పుచారు, కనీసం ఏ కూర వేసినా వేయకపోయినా పప్పుచారు అన్నం మంచిగా కడుపు నిండా పిల్లలందరూ కూడా పౌష్టికాహారంగా హ్యాపీగా తినేవాళ్ళు. అలాంటిది ఈ గత 9 నెలలుగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు ఇటు మిడ్ డే మీల్స్ కూడా దూరం అవుతున్నాయి. వాళ్ళకిచ్చే ఒక గుడ్డు అది కూడా పక్కదారి పడుతుంది అనేసి చెప్పొచ్చు. ఒక విద్యార్థినికి ఒక గుడ్డు కంపల్సరీగా తెలంగాణ రాష్ట్ర హయాంలో ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో వాళ్ళకు మిడ్ డే మీల్స్ కావచ్చు, అల్పాహారం పెడతామన్న హామీలు కూడా ఇదివరకు గవర్నమెంట్ ఇచ్చింది. వాటిని చాలా చాలా ఆర్భాటంగా లాంచ్ కూడా చేశారు. టిఫిన్స్ తింటే పిల్లలు ఇళ్లలో, అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలందరూ కూడా పేద మధ్యతరగతి, సో సామాన్యులే వస్తుంటారు. సో వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్ కడుపు నిండా తిండి దక్కితే గనక చదువు మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తారు, చదువుకుంటారు, భవిష్యత్తులో వాళ్ళు చాలా మంచి మంచి స్థాయిలకు పొజిషన్స్కి వెళ్తారనేసి. సో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ గతంలో అల్పాహారం అంటే టిఫిన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మిడ్ డే మీల్స్ అయితే ఎప్పటి నుంచో, అంటే వాళ్ళు హయాంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి పూర్తిగా మధ్యాహ్న భోజనం అనేది ఇళ్లల్లో కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ ఇళ్లకి పనులకు పోయేటోళ్ళు. సో సద్దన్నమో, లేదంటే సలన్నమో, లేదంటే రాత్రికి మిగిలిన అన్నమో ఏదో గంజో కట్టుకొని తినేసి స్కూల్లోకి వచ్చేటువంటి పిల్లల మాటలు విని అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. సో కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర ఉంటే కనుక, స్కూల్లో టీచర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ పొజిషన్స్ మంచిగా అవుతాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు బాగా చదువుకుంటారు. ఎటువంటి అంటే ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, లేదంటే కడుపు నిండా తిండి లేకపోతే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా చదువుకుంటారనేసి ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళకు మంచిగా చదువు చెప్పే విషయంలో బాగా గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంథెన్ చేయడం కావచ్చు. గురుకులాలు 300 తక్కువనే, ఇంకా 300కు తక్కువగా ఉన్న గురుకులాలను 1000కి పైగా తీసుకొచ్చింది. దానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు పీరియడ్లో మాత్రం గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. గురుకులాల్లో లోపల ఏం జరుగుతుందో అన్న విషయాలు కూడా బయటికి అసలు రాలేదు. బయటికి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే గురుకులాల్లో మెరిట్ సాధించారు స్టూడెంట్స్, గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరెస్ట్ ఎక్కారు, గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ చాలా క్లెవర్, ఇలాంటి మాటలు మాత్రమే బయటికి వచ్చేవి.
సో గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ చాలా షార్ప్గా అయ్యేవాళ్ళు. సో మిగతా స్టూడెంట్స్తో పోలిస్తే గురుకులాల్లో చదివేటువంటి స్టూడెంట్స్లో చాలా ఒక తెలివి ఉంటుంది. వాళ్ళు అన్ని అంటే కరికులర్ యాక్టివిటీస్లో కావచ్చు, లేదంటే చదువులో కావచ్చు, ఆటపాటల్లో వీటన్నింటిలో కూడా ఆరిదేరుతారన్న మాటలు మాత్రమే ఇదివరకు వినిపించేవి. కానీ మన దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ సో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ 9 నెలలాగా కంప్లీట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా ఆగమైపోయిందని చెప్పాలి. ఆగమవడం కారణంగానే ఒక మంత్రి, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం కారణంగానే అనుబంధ శాఖలతో కంప్లీట్గా విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి కొరవడిన కోఆర్డినేషన్ కారణంగానే ఇదంతా జరుగుతుందనేసి కూడా మనం ఖరాఖండిగా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది. సో ఓవరాల్గా కొన్ని దగ్గర ఇంకా చూసుకుంటే కొన్నిటి దగ్గరనైతే అంటే షాద్ నగర్లో కావచ్చు బస్సులు లేవని స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. మొన్న ఈ మధ్యలోనే మనం చూసాము, మన ఛానల్లో న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో కూడా మనము చూపించాము. అంటే షాద్ నగర్లో టైంకి బస్సులు రాకపోవడం వల్ల ఇప్పుడు కొన్ని ఏరియాల్లోనేమో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ మాత్రమే అమలవుతుంది. అది ఒకటి ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సులు పెట్టడం కారణంగా ఒక ఏరియాల్లో బస్సులు ఉండడం, ఇంకో ఏరియాల్లో బస్సులు చాలా వరకు తగ్గడం, ఇట్లాంటివన్నీ ఈ కోఆర్డినేషన్ కూడా చాలా వరకు మిస్ అయింది. కాబట్టి షాద్ నగర్లోనైతే బస్సుల కోసం స్టూడెంట్స్ అంటే మాకు టైంకి బస్సులు రాకపోవడం కారణంగానే మేము స్కూళ్ళకు లేట్ వెళ్తున్నాం, మా ఏరియాకి బస్సులు లేట్ రావడం కారణంగానే మేము కాలేజీలకు లేట్ వెళ్తున్నాం, దీనివల్ల మాకు చదువుకి దూరం అవుతున్నాం, మా టీచర్లు రానివ్వట్లేదు అన్న ఒక టెన్షన్ వాతావరణంతో ఇంకా చేసేదేం లేక చెప్పుకునేదేం లేక ఇదివరకే ఆర్టీసీ ఎండీకి కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా చాలా వరకు కంప్లైంట్ రేజ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆయా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరు ఎటువంటి స్పందన లేకపోవడంతో షాద్ నగర్లో స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డెక్కి మాకు బస్సులను పెంచాలి, మా ఏరియాలో కనుక బస్సులు ఉంటే మేము టైంకి కాలేజ్కి కావచ్చు, టైంకి స్కూళ్ళకి కావచ్చు మేము చేరుకునే సిచ్యువేషన్కి వస్తుంది అనేసి కూడా కంప్లీట్గా విద్యార్థులు చెప్పినటువంటి సిచ్యువేషన్, విద్యార్థులు ధర్నా కూర్చున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఆసిఫాబాద్లో చూసుకుంటే టీచర్లు లేరని రోడ్డెక్కినటువంటి సంఘటన కూడా మనం ఈ మధ్యకాలంలోనే చూసాము. ఇదే న్యూస్ లైన్ ఛానల్లో మనం ప్లే చేసాం కూడా. సో టీచర్లు లేకపోతే చదువు ఏ విధంగా అబ్బుతుంది పిల్లలకి? సో వాళ్ళేం ట్యూషన్లో లేకపోతే ఇంకెక్కడనో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చదివేటువంటి పిల్లలు కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు టీచర్లు లేకపోతే ఇక చదువు ఎట్లా చదువుకుంటారు? టెక్స్ట్ బుక్లో ఉన్నది మైండ్లోకి ఎక్కాలంటే ఖచ్చితంగా అక్కడ ఎదురుగా మనకు టీచర్ ఉండి వాళ్ళు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదంటే ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇదేదన్నా ఉండి హోంవర్క్స్ ఇస్తేనే పిల్లలకి కాస్త విద్యా బోధన అనేది కాస్త వాళ్ళ మెదడుకి ఎక్కుతుంది. అట్లాంటిది ఏది లేనప్పుడు సో ఆబ్వియస్లీ విద్యార్థులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన సిచ్యువేషన్ అయితే ఆసిఫాబాద్లో నెలకొంది. సో ఈ రకంగా చూసుకుంటే అనుబంధ శాఖలతో ఒకవైపేమో పిల్లలకి టీచర్లు లేక రోడ్డెక్కేటువంటి సిచ్యువేషను, టీచర్లు లేక చదువు అందనటువంటి సిచ్యువేషన్. ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నెల దగ్గరకు వచ్చిందంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా దసరా సెలవులకు ముందు పిల్లలకి అందరికీ కూడా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా వాళ్ళు టీచర్లు లేక చదువుకోకపోతే ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? సో ఇట్లాంటివన్నీ కూడా మనం చర్చించాల్సిన విషయం. సో కంప్లీట్గా టీచర్లు లేని కారణంగా పిల్లలు రోడ్డెక్కి వాళ్ళు చదువుకి దూరం అవుతున్నారు. దాంతోపాటు గురుకులాల్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వ సర్కారీ బడుల్లో కావచ్చు కంప్లీట్గా విద్యా వ్యవస్థ కంప్లీట్గా ఆగమైందనేసి చెప్పాలి. దీని కారణంగా అంటే సౌకర్యాలు లేకపోవడం కారణంగానే మిడ్ డే మీల్స్ పిల్లలకి దూరం అవుతుంది. దాంతో కడుపులో కొంత ఆకలి మంట ఉండడంతో చదువు మీద దృష్టి పెట్టలేరు. ఒకవేళ చదువు మీద నిజంగా దృష్టి పెడదామా, ఇంట్లో నుంచి గంజో కట్టుకొనో తీసుకొచ్చి సలన్నమో ఏదో తిందామా అంటే ఇటు టీచర్లు లేకపాయి, ఇక విద్యా బోధన ఎట్లా అందుతుంది? పోనీ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి చదువుకుందామా అంటే కనీసం గురుకులాల్లో సెక్యూరిటీ లేని కారణంగా పాములు గురుకులాల్లోకి చొరబడి పిల్లల్ని చంపేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు దాపురించాయి. మరి ఇప్పుడు గురుకులాల్లో ఒకవైపు చూసుకుంటే అస్వస్థత అంటే ప్రతి నెల ప్రతి దగ్గర కొన్ని ఘటనలు బయటకు వస్తున్నప్పటికీ కొన్ని ఘటనలు వెలుగుల్లోకి రాని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. సర్కారు దాస్తున్నటువంటి ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. సో కొద్దో గొప్ప బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ని నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి గురుకులాల్లో కావచ్చు, అట్లాగే సర్కారీ బడుల్లో కంప్లీట్గా విద్యా వ్యవస్థ కంప్లీట్గా భ్రష్టు పట్టిందనేసి చెప్పాలి. సో ఏ మాత్రం పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తి కూడా
కంప్లీట్గా రోజులు గడుస్తున్న కొద్దీ దెబ్బతింటుందనేసి చెప్పాలి. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు దీని మీద ఏమన్నా దృష్టి పెట్టే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే గురుకులాల స్కూళ్ళలో సౌకర్యాలపై కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ సౌకర్యాలు లేని కారణంగానే తమ పిల్లలు ఆగమవుతున్నారు. తమ పిల్లలు ఎంతసేపు అస్వస్థకు గురయ్యి హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. గురుకులాలకు పంపించాలంటే పాము కాటుతో ఎక్కడ చనిపోతారో, ఇప్పుడు ఆనందంగా గురుకులాలకు వెళ్తున్న బిడ్డ తనకి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా వస్తుందో, శవమై వస్తుందా, మంచిగానే వస్తుందా అన్న ఒక టెన్షన్ కూడా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల్లో నెలకొంది. సర్కారు బడిల్లో ఆఖరికి చాక్ పీస్లు ఉంటాయి కదా, బోర్డు మీద రాసేటువంటి చాక్ పీస్ల కొరత కూడా గురుకులాల్లో ఉందంటే వ్యవస్థ ఎంత దారి తప్పింది, వ్యవస్థ ఎంత గాలికి వదిలేసారు విద్యా వ్యవస్థనని మనం అర్థం చేసుకోవచ్చు. టీచర్లు ఇంకోవైపు వేధిస్తున్నారంటూ కూడా ఈ మధ్యకాలంలో విద్యార్థినులు నిరసనలు చేశారు. అంటే తమకు రావాల్సిన ఫెసిలిటీస్ని అక్కడున్నటువంటి టీచర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు ఏమైనా తీసుకుంటున్నారా? సో క్వశ్చన్ చేయడం, అక్కడ వచ్చేటువంటి కలెక్టర్లు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి అధికారులను కావచ్చు క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు గురుకులాల్లో కనిపిస్తుంది. ఇదంతా చూసుకుంటే, ఈ తతంగం అంతా చూస్తే మాత్రం కంప్లీట్గా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనాలి. అట్లాగే విద్యా వ్యవస్థ కంప్లీట్గా ఆగమైపోయిందనే చెప్పాలి. మరి రేవంత్ సర్కారు ఇంత గొప్పలు, అంటే ఇన్ని మాటలు చెప్పుకుంటుంది, మేము విద్యా వ్యవస్థను ఎక్కడికో తీసుకుపోవడం కాదు, కనీసం ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాఠశాలల మీద కావచ్చు, గురుకులాల మీద కావచ్చు ఎంతో ప్రగాఢ నమ్మకంతో, ఎంతో ఇష్టంతో వచ్చేటువంటి స్టూడెంట్స్ని వెనక్కి పంపించకుండా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను కావచ్చు, ఇప్పుడున్నటువంటి గురుకులాలను కావచ్చు, దాంట్లో చదివేటువంటి స్టూడెంట్స్ని కావచ్చు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మరి విద్యా శాఖ మంత్రిని నియమించి విద్యా వ్యవస్థను గాడిన పెడతారా, ఇలాగే గాలికి వదిలేసి ఆగం చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. ఇట్లనే వదిలేస్తే మాత్రం విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ పర్పస్లో విద్యార్థులు సెక్యూరిటీ లేకుండా గురుకులాల్లో ఇంకా ఎంతమంది పిల్లలు అస్వస్థకు గురవుతారో, ఇంకా ఎంతమంది పిల్లలను ఈ గురుకులాలు బలి తీసుకుంటాయో అనేది, ఈ సర్కారు బలి తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. మరి ఇప్పటికైనా గురుకులాలకు సంబంధించిన వాలంటీర్లతో కావచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించిన డిఓలు, కలెక్టర్లు, అట్లాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్తో కావచ్చు కూర్చొని మాట్లాడి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.